ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చేవాడు. అప్పుడు పడినాయి మీకు? ఓ సంవత్సరం పడినాయి. ఒక సంవత్సరం పడింది. మిగతా 4 సంవత్సరాలు అంటే పడలేదండి. పడలేదు. ఎంతమంది పడినాయి అప్పుడు? ఓ పిల్లకి అండి. ఒకరికి. ఇప్పుడు ఎంతమంది పడినాయి? ఇప్పుడు ముగ్గురికి అండి. అంటే ఇద్దరు పడి రేపు మాపు పిల్లకి కూడా పడతాయి. పడిపోతాయి. ఓకే. ఎలా అనిపించింది అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని బట్టి మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగుంది. ఇప్పుడు సంతోషంగా ఉందా? కట్ట టైంలో ఆపదలు ఆదుకునే విధంగా ఈ రోజున ఎంత డబ్బులు వేసారంటే 20 మరి ఇంతమందికి వేసారు అనుకునే వాటికి మరి మాట అంటే మాట నిలబెట్టుకుంటారు కదా, ఆ లెక్క. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, కానీ ఎంతమందికి ఇచ్చాడు? ఒకరికేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తానన్నారు. ఇస్తున్నారు లేదా? ఇస్తున్నారు. మీ ఇప్పుడు ఎవరైనా మీ నాయకులు కానీ ఎవరంటే ఎవరన్నా చెప్పమని చెప్పారు లేదా? మీ అందరూ లేదండి, అలాంటిది ఏం లేదు. అలాంటి విషయాలు ఏం లేవు. నేను పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. మా మాయ కూడా పెద్దగా ఏంటంటే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు, రమ్మంటే వెళ్తాం తప్ప నువ్వు పలానా దానికి రారా అన్న మాట ఏ రోజు అండవు. అంతే తప్ప ఈ నాయకులు మాత్రం ఏ రోజు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. అన్నమాట ఎందుకు మళ్ళీ దాపరకం అంతే. అన్నప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీ ఏరియాకి సంబంధించి రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి? అన్నీ శుభ్రంగా ఉన్నాయి. మీరు రోడ్డు మీ ఇంటి రోడ్డు మీద తేయడం కానీ సీసీ రోడ్డు కనబడతా ఉంది. ఇది కూడా చింతలేని గారు గెలిచిన తర్వాత ఎలక్షన్లు అయినా 6 నెలల్లో వేపిస్తా అన్నారు ఈ రోడ్డు. కరెక్ట్గా 6 నెలలు ఈ రోడ్డు పడింది. అప్పుడు ఎలక్షన్లో వేసినప్పుడు కూడా ఇది గోతుల రోడ్డు. ఇది కరెక్ట్గా 6 నెలల తర్వాత వేస్తాను, 6 నెలలు ఈ రోడ్డు పడిపోయింది. మరి దాంట్లో మట్టుకి ఆయన కొట్టిన వాళ్ళు ఎవరో లేరు.